ముందు మన గాయత్రికి పెళ్లి చేస్తే మీ అందరి బాధ్యత తీరినట్టు ఉంటుంది, ఇంట్లో శుభకార్యం జరిగినట్టు ఉంటుంది. అభి చెప్పింది కరెక్టే నాన్నగారు. ముందు గాయత్రి పెళ్లి చేయడమే కరెక్ట్ అనుకుంటా. మీరందరూ ఇష్టపడ్డాక నేను మాత్రం ఎందుకు కాదంటాను. అలాగే కానిద్దాం. టౌన్లో ఎప్పుడు కనిపించినా చేతిలో పువ్వు పట్టుకుని తిరుగుతూ ఉంటుంది, దేవుడికి సమర్పించడానికి. మీరు చెప్పినట్టు మనసులో ఒక మాట బయటకొక మాట మాట్లాడే రకవే కాదు. అది నా పెంపకం. తల్లిదండ్రుల మాటల్ని గౌరవించే పిల్లలుంటే మీలాగే గర్వంగా మాట్లాడతారు. ఏదేమైనా శుభవార్త చెప్పారు. గాయత్రికి మంచి భర్త దొరకాలి. మీరు పెళ్లి ఘనంగా చెయ్యాలి. గాయత్రికి నా ఆశీస్సులెప్పుడూ ఉంటాయి. పెళ్లికి పిలవడం మర్చిపోకండే. నాకు తెలిసిన సంబంధం ఏమైనా మంచిదుంటే కబురు చేస్తాను. వెళ్ళొస్తానండి. మంచిది. ఏంటి, గాయత్రి పెళ్లికి ఒప్పుకుందా? అదేనమ్మా నాకు అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడానికేముంది? ఇలా జరుగుతుందని నేను ఊహించిందే కదా. నువ్వే నా మాట వినకుండా ప్రేమ గొప్పది, ప్రేమ గుడ్డిది, ప్రేమ ఆయుధం, అది ఇది అన్నావు. ఇప్పుడేమైందో చూడు. తెలిసి తెలిసి ఆ రోజు వెంకట్రావు ఇంట్లో మంచి అవకాశం వదులుకున్నావు. వాళ్ల ప్రేమ మహావృక్షం అవుతుంది, మొదల్నుంచి నరికేసి కూల్చేస్తానని చాలా ఊహించుకున్నావు. మొత్తానికి త్యాగం చేసిందన్నమాట. ముక్కు మొహం తెలియని వాడి ప్రేమ కన్నా కన్న తండ్రి ప్రేమ గొప్పదని రుజువు చేసింది. ఇక నీ ప్లాన్లు చెట్లవుతాయి, పుట్లవుతాయి, గట్లవుతాయని కలలు కనుకు. వదిలేయ్. అంత సులభంగా ఎలా వదిలేస్తాను? ఆఖరి క్షణం వరకు పోరాడుతూనే ఉంటాను. గెలవమని తెలిసినప్పుడు పోరాడడం ఎందుకు? చివరి బంతిలోనే కొన్నిసార్లు విజయం ఉంటుందమ్మా. అందుకే నేను కూడా చివరి క్షణం వరకు నేననుకున్న దాన్నే నమ్ముతాను. ప్రేమించిన మనుషుల్ని చంపగలం గాని ప్రేమని చంపలేం. అందుకే ఆ ప్రేమ కోసం వాళ్ళు ఎంత దూరమైనా వెళతారు. ఇంకా నీకు నమ్మకం ఉందంటే నీ ఇష్టం. ఉందమ్మా. ముందు దానికి సంబంధాలు చూడాలి, ఎవడో ఒకడు నచ్చాలి, నిశ్చితార్థం జరగాలి, ఆ తర్వాత పెళ్లి. చాలా టైముంది. ఈలోగా ఆ పెళ్లి పెటాకులు కావడానికి నేను నడిపించవలసిన కథ చాలా ఉంటుంది. ఇదేదో అత్యాశలా కనబడుతుంది. అన్నీ సక్రమంగా జరిగిన తర్వాత కూడా పీటల మీద పెళ్లిళ్లే ఆగిపోతున్నాయి. వీళ్ల పెళ్లిని ఆ ప్రేమ ఆపలేదా? చూస్తూ ఉండవు. ఏదైతే జరగకూడదని ఆ రఘురాం అనుకుంటున్నాడో వాడి కూతురు అదే జరిగేలా చేస్తుంది. ప్రేమ ఎప్పటికీ చావదు. మరి ఆ రోజు మీరు ఫ్లవర్ వేసి... మీరు చాలా మెచ్యూర్డ్ అనుకున్నాను. ఇంత ఇమ్మెచ్యూర్డ్ గా ఆలోచిస్తారని నేను అనుకోలేదు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని నా నోటితో మీకు చెప్పానా? లేదే. మరి మీరేదేదో ఊహించుకుంటే అందుకు నేనెలా రెస్పాన్సిబుల్ అవుతాను? దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి. మీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్ గానీ ఎలాంటి అభిప్రాయం గానీ లేదు. ఐమ్ సారీ. ఏంటి, వాడింకా అక్కడే కూర్చున్నాడు? భోంచేయడా? ఎన్నిసార్లు పిలిచినా రావడం లేదండి. నాన్నా, ఒరే కిరణ్, రానన్నా, భోంచేద్దు గాని. బ్రతకాలనిపించే వాళ్ళకి తినాలనిపిస్తుంది, బ్రతుకు మీద ఆశ లేని వాళ్ళకి తినాలనిపించదు నాన్న. ఒరే ఒరే ఒరే, ఏంట్రా మాటలు? ఇదండి వీడి వరుస. భగవంతుడా, ఎందుకయ్యా మాకి పరీక్ష? కిరణ్, రావంశీ, రా చూడు, నీ ఫ్రెండ్ని చూడవయ్యా. వీడిని చూస్తుంటే రోజు రోజుకి మాకు భయం పెరిగిపోతుందయ్యా. ఏమైంది అంకుల్? బతకాలని లేదంటున్నాడు బాబు. ఇంతకన్నా ఏం కావాలి మాకు? ఎరా, పిచ్చి పట్టిందా? ఏంటా మాటలు? ఆ అమ్మాయి నచ్చింది అన్నాడు, సంతోషించాం. ఆ అమ్మాయికి వీడు కూడా నచ్చాడు అన్నాడు, ఇంకా సంతోషించాం. కానీ ఆ సంతోషం ఎన్ని రోజులో మిగల్లేదు. ఇప్పుడు అమ్మాయి దూరం పెట్టిందని తట్టుకోలేకపోతున్నాడు.
అసలు ఆ అమ్మాయికి మాత్రం ఏమైంది? 2 రోజులకే మనసు మార్చేసుకుంటుందా? ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికెళ్ళి మేం మాట్లాడతామన్నాం, వద్దన్నాడు. ఆ అమ్మాయి ప్రేమని తానే ఏదో విధంగా సాధించుకుంటాను అన్నాడు, ఓకే అన్నాం. కానీ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడేంటి వంశీ? అసలు వీణ్ణి పెళ్లి చేసుకోమని అడిగి తప్పు చేశామనిపిస్తుంది. వాడికి నచ్చినప్పుడే చేసుకునేవాడు. అప్పటి వరకు అందరూ సంతోషంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇలా నిద్రాహారాలు మానేసి బాధపడుతుంటే చూస్తూ నరకం అనుభవించాల్సిన పరిస్థితి మాకొచ్చేదే కాదు. ఇన్నాళ్ళు నా కొడుకుని కంటికి రెప్పలా చూసుకుంటుంది, ఇలా చూడ్డానికి కదయ్యా. ఒక్కగానొక్క కొడుకు, వీడికేమైనా అయితే తట్టుకునే శక్తి మాకు లేదు వంశీ. ఆంటీ ఊరుకోండి ఆంటీ. రే, ఆ రోజంత పాజిటివ్గా రియాక్ట్ అయిన మనిషి సడన్ గా ఎందుకు డెసిషన్ మార్చుకుంది? పువ్వులు విసిరినంత మాత్రాన అది ప్రేమ అని అనుకోవడం నీ అమాయకత్వం మందిరా. కారణం ఏంటో అడగలేదా నువ్వు? కారణం తెలుసుకునే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు. అవకాశం వాళ్ళు ఇవ్వర్రా, మనమే తీసుకోవాలి. ప్రేమిస్తున్నానని ఎంత ధైర్యంగా చెప్పావో, ఆ ప్రేమని ఎందుకు కాదంటున్నావు కూడా అంత ధైర్యంగా అడగాలరా. ప్రాబ్లం ఏంటో తెలిస్తే సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం కదా. అప్పుడే నీ ప్రేమ దూరం అయిపోయిందనుకోద్దురా. రే, జనాలందరూ ఆకర్షణలని, వ్యామోహాలని ప్రేమ అనుకుని కొట్టుకుపోతున్నారా. వాళ్ళతో పోల్చుకుంటే నీది స్వచ్ఛమైన ప్రేమరా, గొప్ప ప్రేమ. తప్పకుండా నీ లవ్ సక్సెస్ అవుతుందిరా. గాయత్రి కూడా నువ్వంటే చాలా ఇష్టంరా. లేకపోతే ఏ ఆడపిల్ల దగ్గరికి రాలేదు, దగ్గర కాలేదురా. రేయ్, నువ్వు బాధపడుతూ అమ్మా నాన్నల్ని బాధ పెట్టకరా. ముందు గాయత్రి నిన్ను ఎందుకు దూరంగా ఉంచుతుందో కారణం కనుక్కోరా. అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే మనం సాల్వ్ చేద్దాంరా. అవును నాన్నా, నీకోసం నీ ప్రేమ కోసం మా ప్రాణాలైనా పెడతాంరా. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. మొన్న కన్న కల నిన్న విన్న కథ రేపు రాదు కదా జత. స్నేహం నాదే, ప్రేమ నాదే, ఆ పైన ద్రోహం నాదే. కన్ను నాదే, వేలు నాదే, కన్నీరు నాదేలే. తప్పంతా నాదే, శిక్షంతా నాకే, తప్పించుకోలేనే. ఎడారిలో తుఫానులో తడియారుతున్నా, తుది చూడకున్నా ఎదురీదుతున్నా. అలా చూస్తూ కూర్చుంటే చెట్టు పెరగలే. కొంచెం నీళ్లు పోస్తే పెరుగుతుంది, లేకపోతే చచ్చిపోతుంది. పోనీలే. అదేంటంటే అమ్మాయి గారు అంత మాట అనేసారా? ఆ సిట్ అంటే మీకు చాలా ఇష్టం కదండి. పరిస్థితుల్ని బట్టి ఇష్టాలు మారుతూ ఉంటాయి. మీకేమైనా అర్థమైందండి? అయిందిరా. ఏం అర్థమైందండి? తమరు నోరు ముయ్యండి అని. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. గాయత్రి, ఇంకా రెడీ అవ్వలేదేంటి? కంప్యూటర్ క్లాస్కి టైం అవుతోంది కదే. నేను వెళ్ళనమ్మా. ఎందుకే? ఒంట్లో బాలేదా? బానే ఉంది. మరింకే? నేను చెప్తాను. గాయత్రి ఎందుకు క్లాస్కి వెళ్ళానంటుందో నాకు తెలుసు. నాకు మాత్రమే తెలుసు.
చెప్పమంటారా? మీ బిల్డప్ లాపి తొందరగా చెప్పండి. ఏం గాయత్రి, చెప్పేమంటావా? అప్పా చెప్పండి. ఫ్రెండ్స్ ఆట పట్టిస్తారని. పెళ్లి సంబంధాలు చూస్తున్నాం కదరా, ఈవిడి గారి ఫ్రెండ్స్ ఏడిపిస్తారని సిగ్గుపడుతుంది. ఇందులో సిగ్గుపడ్డానికి ఏముంది? వాళ్ళు మాత్రం పెళ్లి చూపులు చూసుకోరా, పెళ్లిళ్ళు చేసుకోరా? ఆ? అబ్బా నువ్వు ఆగరా. ఏమ్మా గాయత్రి, ఈ రోజుకే మానేద్దాం అనుకుంటున్నావా లేకపోతే? పూర్తిగా మానేద్దాం అనుకుంటున్నానమ్మా. ఎందుకమ్మా మానేయడం? ఇంకో 2 months లో కోర్స్ పూర్తయిపోతుంది కదా. హ్మ్. చదువుని మధ్యలో మానేయడం మంచిది కాదమ్మా. విద్య అనేది ఓ వరం, అది అందరికీ దొరకదు. బయలుదేరు. అలాగే నాన్న. నా కోసమే వెతుకుతున్నారు కదూ? మీకోసం కాదు, నా ఫ్రెండ్ కోసం వెతుకుతున్నాను. మీరు అబద్ధం ఆడుతున్నందుకు నాకు ఆ బాధ అనిపించడం లేదు. ఆ అవసరం ఎందుకు వచ్చిందో చెప్పకుండా నన్ను ఇలా మధ్యలో వదిలేసినందుకు చాలా బాధ అనిపిస్తుంది. కారణం చెప్పండి, మీ జోలికి రాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, బాధ పెట్టను. నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. నా మీద ప్రేమ లేదన్నారు, ఓకే. కొంచెం అభిమానం కూడా లేదా? ఉంటే కారణం చెప్పండి. చూడండి కిరణ్ గారు, నాకీ మొదటి చూపు ప్రేమల మీద అంత నమ్మకం ఉండేది కాదు. అసలు ప్రేమ అనే మాటకే చాలా దూరంగా ఉండేదాన్ని. కానీ ఆ నమ్మకాన్ని మీరు కలిగించారు. లాజిక్ గురించి ఆలోచిస్తే లైఫ్లో మ్యాజిక్ మిస్ అవుతామని మీరు చెప్పిన మాటలు నాకు నిజంగానే నచ్చాయి. ఏ అమ్మాయి అయినా మీలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషినే ప్రేమిస్తుంది, భర్తగా రావాలని కోరుకుంటుంది. నేను మిమ్మల్ని ప్రేమించిన మాట నిజమే, మీతో జీవితం పంచుకోవాలనుకున్నది నిజం. ఇందాక మీకోసం నా కళ్ళు వెతకడం నిజం. కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో మీ మీద ప్రేమని గాని మీరిచ్చిన మొక్కని గాని పెంచుకోలేనండి. ఎందుకు? ఎందుకంటే మా ఇంటికి ప్రేమకి మధ్య దూరం చాలా ఎక్కువ కాబట్టి. మా ఇంటికి చంద్రమండలం చాలా దగ్గరండి, ప్రేమే చాలా దూరం. మీ ఇంట్లో వాళ్ళ దృష్టిలో ప్రేమించడం నేరమా? మా నాన్నగారి దృష్టిలో నేరమే. ఆయన ప్రేమ ద్వేష? కాదండి. మరెందుకు ప్రేమను నేరంగా చూస్తారు? అసలేం జరిగిందో చెప్పండి. ఒక సంఘటన ఆయన మనసునలా మార్చేసింది. రేపు పెళ్ళనగా కూతురు ప్రేమించిన వాడితో వెళ్లిపోయిందని నాన్నగారి స్నేహితుడు ఆత్మహత్య చేసుకున్నారు.
తన స్నేహితుడి చావుకి కారణమైన ఆ ప్రేమ తన ఇంటి గడప తొక్కదని ఆ రోజే శపథం చేశారు. గాయత్రి గారు, మనమేమి పెళ్లికి ముందు పారిపోవడం లేదు కదండి. మీ కుటుంబాన్ని నలుగురిలో నవ్వుల పాలు చేయడం లేదు. పోనీ మీకు వేరే అబ్బాయితో పెళ్లి ఫిక్స్ అంటే మనం చేసే తప్పు అవుతుంది. ఇవేవీ కానప్పుడు భయపడ్డం ఎందుకు? అందుకే మనం ముందే వెళ్ళి ప్రేమించుకున్నామని చెప్పేద్దాం. చెప్పాను కదండి, ఆయన ఇప్పుడు ప్రేమ అనే మాట వింటేనే తట్టుకునే పరిస్థితుల్లో లేరని. ఆయన అభిప్రాయాలు తప్పు అని నేను అనడం లేదు. ప్రపంచంలో ప్రేమించుకున్న ప్రతి ఒక్కరి వలన చెడే జరుగుతుంది అని అనుకోవడం తప్పు అని చెప్తాను. మిమ్మల్ని బాగా చూసుకుంటాననే నమ్మకాన్ని కలిగిస్తాను. నా ప్రేమ ఎంత గొప్పదో నిరూపించుకుంటాను. అంతేగాని ఇది జరగని పని అని మీకు మీరు నిర్ణయం తీసుకుంటే ఎలా అండి? చూడండి, మీ గురించి చెప్పాలని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. ఎలాగైనా మా ఇంట్లో వాళ్ళని ఒప్పించగలనన్న నమ్మకంతోనే మీకు మనసిచ్చాను. కానీ నలుగురిలో మా నాన్నగారన్న మాటలు గుర్తొస్తుంటే ఆయన గీసిన గీతని దాటడానికి భయమేస్తుందనిపిస్తుంది. ఊరందరి ముందు కూతురి మీదున్న నమ్మకాన్ని ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. ఆ నమ్మకం పోగొట్టడం నాకిష్టం లేదండి. నేనంటే ఆయనకి ప్రాణం. నేను పొరపాటు చేస్తే ఆయన గుండె ఆగిపోతుంది. అందుకే నా ప్రేమని గెలిపించుకుంటాననే ధైర్యం లేక మీకు దూరం అవ్వాలని నిర్ణయించుకొని మిమ్మల్ని దూరం పెడుతున్నాను. మీరు నా కోసం ఏదైనా చేస్తారని నాకు తెలుసు. మీరు నన్ను ప్రాణంగా చూసుకుంటారని తెలుసు. అయినా మీకు దగ్గర కాలేని దురదృష్టవంతురాల్ని. మిమ్మల్ని దూరం పెట్టడానికి కారణం ఇదేనండి. మనసులోని ప్రేమని మనసులోనే ఉంచుకొని జీవితాంతం బతికేస్తాను. దయచేసి నన్ను మర్చిపోండి. నన్ను క్షమించండి. గాయత్రి గారు, నేను లేకుండా మీరు బ్రతకగలరా? బతకడానికి ఏముందండి, ఎలాగోలా బతికేస్తాను. కానీ సంతోషంగా బతకగలనా లేదా అనేదే సమస్య. కానీ నేను బ్రతకలేనండి. మీరు నాకు కావాలి, నా జీవితంలోకి రావాలి. మీరు మీ సమస్యను చెప్పారు, మీ మనసులో నేను లేనని చెప్పలేదు. అదొక్కటి చాలు. ప్రపంచంతో యుద్ధం చేసైనా మిమ్మల్ని గెలుస్తాను. అంతేగాని మిమ్మల్ని వదులుకొని వేరే అమ్మాయితో బతకలేను. మీరు నా కోసమే పుట్టారు. నన్ను మీరు ఒంటరిగా వదిలేలేరు. ఐ లవ్ యూ గాయత్రి. ఐ లవ్ యూ సో మచ్. ఐ లివ్ ఫర్ యూ. ఐ డై ఫర్ యూ. మీరు మనసు మార్చుకుంటారు. ఖచ్చితంగా నా కోసం వస్తారు. నా మీద మీకున్న ప్రేమను మర్చిపోలేరు. మంచి నిర్ణయం తీసుకుని వస్తారనే నమ్మకం నాకుంది. ఎదురు చూస్తూ ఉంటాను. ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్.
అయ్యా, ఈ అబ్బాయి పాలకొల్లు పాండురంగారావు గారి అబ్బాయి. పేరు సూరిబాబు. ఆస్తి కొదవలేదు. లంకంత ఇల్లుంది. తల్లిదండ్రులు మాత్రం లేరు. ఎప్పుడో చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోయారు. అబ్బాయి బానే ఉన్నాడు గాని లంకంత ఇంట్లో మా గాయత్రి ఒంటరిగా ఉండటం మాకిష్టం లేదు. మాలాగే పెద్ద కుటుంబం ఉండాలి. అవును పంతులు గారు, ఒంటరెద్దు ఒంటరి జీవితం. బతుకు బండి లాగటం చాలా కష్టం. ఉందమ్మా, మీరు కోరినట్టే పెద్ద కుటుంబం ఉన్న సంబంధమే ఉంది. ఇదిగో ఈ ఫోటో చూడండి. ఈ అబ్బాయి భీమవరం గోవిందరావు గారి అబ్బాయి. ఆహా. పేరు చక్రవర్తి. ఆ, కట్నం పెద్దగా ఆశించరు గాని కలర్ మాత్రం కొంచెం తక్కువ. కుటుంబం పెద్దదే. ముసలి ముతక చిన్న చితక అంతా కలిపి ఓ 60 మంది ఉంటారు. 60 మందా? ఆ, అది ఇల్లా సత్రమా? బాగా చెప్పావభి. వేరే సంబంధం ఏదైనా ఉంటే చూడండి. అలాగేనయ్యా. ఈ ఫోటో చూడండి. వద్దండి, ఏం బాగోలేడండి. సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు వేసుకునే వాళ్ళకు ఉన్నాడండి. అవును పంతులు గారు, మా గాయత్రి పక్కన ఈడు జోడు సరిపోడు. మీకంతగా నచ్చకపోతే నేనెందుకు బలవంతం చేస్తానమ్మా? తీసి అవతల బారేయండి. ఏదైనా మంచి సంబంధం చూపించండి. ఈ ఫోటో చూడండి. అబ్బబ్బబ్బ. ఉళ్ళే